మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది. కానీ ఆ డబ్బు సంపాదించడం అనేది మన యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుందన్న సత్యం ఎవరికి తెలియదు మిత్రులారా. చాలామందికి తెలియదు. అయితే ఇక్కడ ఖచ్చితంగా మనకు ఓల్డ్ మనీ మైండ్ సెట్ ఎలా ఉంటుందనే దాని గురించి తెలుసుకుందాం మిత్రులారా. వంశపారంపర్యంగా వచ్చే ఐశ్వర్యవంతుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆ ఆలోచన విధానం తెలుసుకోవడానికి ఒక 17 పాయింట్లు ఈ వీడియోలో మీకు వివరిస్తాను మిత్రులారా. ఓల్డ్ మనీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఉన్నతమైన జీవనశైలికి ఈ 17 సూత్రాలు మీకు ఎలా ఉపయోగపడతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు వివరిస్తాను మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలో సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఈరోజు మనం డబ్బు గురించి కాదు మిత్రులారా, క్లాసు గురించి మాట్లాడుకుందాం. సమాజంలో 2 రకాల ధనవంతులు ఉంటారు. ఒకటి న్యూ మనీ మరియు 2 ఓల్డ్ మనీ. కొత్తగా డబ్బు వచ్చిన వారు అడావిడి చేస్తారు, కానీ తరతరాలుగా సంపదను కాపాడుకునే ఓల్డ్ మనీ వ్యక్తులు ఒకే ప్రత్యేకమైన క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్ళు పాటించే ఆ 17 శక్తివంతమైన అలవాట్లు ఏమిటో ఇప్పుడు మీకు వివరిస్తాను మిత్రులారా. లాస్ట్ వరకు వినండి. ఒకటి, సంపద పట్ల దృక్పథం ఉంటుంది వాళ్ళకి. అంటే నిశ్శబ్ద సంపాదన అనేది బాగా నమ్ముతారు మిత్రులారా. నిశ్శబ్దంగా పనిచేస్తారు. డబ్బు ఎప్పుడు కూడా గట్టిగా శబ్దం చేస్తుంది, కానీ ఐశ్వర్యం గుసగుసలాడుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. బ్రాండెడ్ లోగోలు కనిపించే బట్టలు వేసుకోవడం కంటే క్వాలిటీ ఉన్న బట్టలు ధరించడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ ప్రవర్తనలో కనిపించాలి, కానీ మీ షాప్లో కాదు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. దీన్ని నిశ్శబ్ద సంపద అంటారు. ఓల్డ్ మనీ మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఓల్డ్ మనీ మైండ్ సెట్లో దీర్ఘకాలిక ఆలోచన. వీరు వచ్చే వారం గురించి కాదు, వచ్చే 10 ఏళ్ల గురించి ఆలోచిస్తారు. మీరు కూడా అలాగే ఆలోచించండి. వీరు కేవలం ఆస్తులను కొనడమే కాదు, తరతరాలకు అందే లెగసీని నిర్మిస్తారు మిత్రులారా. అలాగే మూడో పాయింట్ ఏంటంటే, అప్పుకు దూరంగా ఉంటారు. డెప్స్ చేయరండి. అవసరానికి మించి అప్పు చేయడం వీరితో కాదు, వీరు చేయరండి. వీరికి నచ్చదు. అందుకే వీళ్ళని ఓల్డ్ మనీ మైండ్ సెట్ అంటారు. కేవలం ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే వీళ్ళు పరపతిని వాడుకుంటారు తప్ప విలాసాల కోసం కాదు. అలాగే నాలుగో పాయింట్ మిత్రులారా, ఓల్డ్ మనీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పెట్టుబడిపై పట్టు సాధిస్తారు. అంటే డబ్బును ఖర్చు చేయడం కంటే అది ఎలా పెరుగుతుందో గమనించడం వీరికి బాగా ఇష్టం. వీళ్ళు స్టాక్స్, రియల్ ఎస్టేట్ లేదా కళాఖండాల మీద పెట్టుబడి పెట్టడం వీరి నైజం అని తెలుసుకోండి మిత్రులారా. అలాగే వ్యక్తిత్వం మరియు క్రమశిక్షణ ఎలా ఉంటుందంటే వీళ్ళది ఐదో పాయింట్లో నిరంతర అభ్యాసం నేర్చుకుంటారు మిత్రులారా. ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. వీళ్ళకు డిగ్రీలు ఆగిపోయినా కూడా చదవడం మాత్రం ఆగదండి. వీళ్ళు చరిత్ర, రాజకీయం, ఆర్థిక శాస్త్రంపై వీరికి అపారమైన అవగాహన ఉంటుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఇలాంటి ఒక అవగాహన మీరు కూడా పెంచుకోండి మిత్రులారా. అలాగే ఆరో పాయింట్ ఏంటంటే గోప్యత. మై డియర్ ఫ్రెండ్స్, ప్రైవసీ ఈజ్ పవర్ అని వాళ్ళకు తెలుసు. సోషల్ మీడియాలో ప్రతి నిమిషం అప్డేట్ చేయడం వీరు చేయరు మిత్రులారా. వీరి యొక్క వ్యక్తిగతం ఎంత రహస్యంగా ఉంటే మీరు అంత సురక్షితంగా ఉంటారు అనే సత్యం వాళ్ళకి తెలుసు కాబట్టి సోషల్ మీడియాలో అప్డేట్లు ఎక్కువగా చేయరు. అలాగే ఏడో పాయింట్ మిత్రులారా, మర్యాదపూర్వక ప్రవర్తనగా ఉండడం. అంటే మర్యాదపూర్వకంగా ఎవరితోనైనా ప్రవర్తించడం, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి అనేది వీరికి చిన్నప్పుడే నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచే వీళ్ళకు అలవాటు అవుతుంది. గౌరవం పుచ్చుకోవడం అనేది వీరి అతిపెద్ద ఆస్తి అనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే 8వ పాయింట్ ఏంటంటే, వీరు ఎక్కువ కూడా ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. శరీరం ఒక దేవాలయంలో నమ్ముతారు. ఖరీదైన జిమ్ల కంటే క్రమశిక్షణతో కూడిన ఆహారం మేలని వీళ్ళు నమ్ముతారు. మరియు వ్యాయామం చేస్తారు. రోజు వాకింగ్ చేయడం వీళ్ళకి చాలా ఇష్టం అని తెలుసుకోండి మిత్రులారా. అలాగే వీళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయంటే, వీళ్ళ జీవనశైలి అలవాట్లు ఎలా ఉంటాయంటే 9వ పాయింట్ ఏంటంటే, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అంటారు మిత్రులారా. వీళ్ళు క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అంటారు. అంటే క్వాలిటీ రెండు, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్ అని నమ్ముతారు వీళ్ళు. అంటే ప్రతి చౌకబారు వస్తువుల కంటే ఒకే ఒక నాణ్యమైన వస్తువును కొనడం వీరి అలవాటుగా ఉంటుంది. అది వాచ్ అయినా, కార్ అయినా, బట్టలైనా, ఏదైనా సరే వీళ్ళు క్వాంటిటీ కంటే ముందు క్వాలిటీని చూస్తారని సత్యాన్ని తెలుసుకోండి. మీరు కూడా ఇలాగే అలవర్చుకోండి మిత్రులారా. 10వ పాయింట్ ఏంటంటే, వీళ్ళకు సమయపాలన చాలా బాగా తెలుసండి. సమయం డబ్బు కంటే చాలా విలువైనదని, ఎదుటివారి సమయాన్ని గౌరవించడం అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం అనే సత్యాన్ని వీళ్ళు తెలుసుకుంటారు మిత్రులారా. అలాగే నెట్వర్కింగ్ అనేది సత్యాన్ని వీళ్ళు తెలుసుకుంటారు. హై వాల్యూ సర్కిల్ వీళ్ళకి ఉంటుంది. మీరు ఉండే 5 వ్యక్తుల సగటే మీరు తెలివైన, సంస్కారవంతమైన వ్యక్తులతో ఉంటే మీరు కూడా అలాంటి వాళ్ళతో ఉంటారు అనేది ఐడియా వీళ్ళకు ఉంది మిత్రులారా.
అంటే 5గురితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ 5గురు ఎలాంటి వారో 6వ వ్యక్తి వీళ్ళే అవుతారంట మిత్రులారా. అందుకోసం ఎప్పుడు కూడా పాజిటివ్ వ్యక్తులతో వీళ్ళు ఉంటారు. అలాగే మిత్రులారా, వీళ్ళు తక్కువ మాట్లాడడం ఎక్కువ వినడం చేస్తారండి. తక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా వినడం చేస్తారు. ఎందుకంటే జ్ఞానం విడుదల వల్ల వస్తుంది, జ్ఞానం మీరు మాట్లాడడం వల్ల వస్తుంది. మాట్లాడడం వల్ల చర్చల్లో ఎప్పుడు కూడా నిశ్చిత పరిశీలకులుగా ఉంటారు తప్ప వీళ్ళు ఏమీ నేర్చుకోరు. అందుకోసం తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా వింటారు మిత్రులారా. అలాగే సామాజిక బాధ్యత వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే 13వ పాయింట్ ఏంటంటే దాతృత్వం. సమాజానికి వీళ్ళు తిరిగి ఇవ్వడం అనేది వీరికి బాధ్యతగా భావిస్తారు. కానీ పబ్లిసిటీ చేయరు మిత్రులారా. వీళ్ళు పబ్లిసిటీ కోసం చేయరండి. ఓకే, దాతృత్వం అనేది, దాన గుణం అనేది వీళ్ళు చేస్తారు, కానీ పబ్లిసిటీ కోసం మాత్రం చేయరండి. గివింగ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ రిసీవింగ్ ప్రాసెస్ అనే సత్యం వీళ్ళు తెలుసుకుంటారు మిత్రులారా. అలాగే 14వ పాయింట్ ఏంటంటే భావోద్వేగ నియంత్రణ, ఎమోషనల్ కంట్రోల్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. కష్టకాలంలో కూడా వీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. నిలకడగా ఉండడం వీరి యొక్క బలం అని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే 15వ పాయింట్ ఏంటంటే వారసత్వాన్ని కాపాడుకోవడం. తమ పూర్వీకుల విలువలను, సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక ప్రపంచంలో అడుగులు వేస్తారు మిత్రులారా వీళ్ళు. అందుకోసమని వీళ్ళు చాలా వారసత్వాన్ని కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళ తాత ముత్తాతల పేర్లు కాపాడుతూ ఉంటారు. వీరిని ఓల్డ్ మనీ మైండ్ సెట్ అంటారు. అలాగే 16వ పాయింట్ ఏంటంటే స్వయం సమృద్ధి మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ రిలయన్స్ అంటారు. ఎవరిపైన ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకోవడం, స్వాతంత్రంగా ఆలోచించడం వీరి ప్రత్యేకతగా ఉంటుంది. అలాగే మిత్రులారా, వీళ్ళకు 17వ పాయింట్లో వీళ్ళు కృతజ్ఞత శక్తి తెలుసుకొని దానికి అనుగుణంగా ఉంటారు. తమకు ఉన్నదాని పట్ల గౌరవం కంటే కృతజ్ఞతగా ఎక్కువగా చూపిస్తారు. ఈ వినయమే వారిని ఉన్నత స్థానంలో ఉంచుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఓల్డ్ మనీ మైండ్ సెట్ అంటే కేవలం బ్యాంక్ ఖాతాలో కోట్ల డబ్బు ఉండడం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఓల్డ్ మనీ మైండ్ సెట్ అంటే కేవలం మీ బ్యాంక్ ఖాతాలో కోట్ల డబ్బు ఉండడం కాదు, అది ఒక జీవన విధానం, అది ఒక క్రమశిక్షణ, మర్యాద మరియు దూరదృష్టితో కూడిన ప్రయాణం. మిత్రులారా, ఈ 17 అలవాట్లలో కనీసం మీరు ఒక 5 ఈ రోజు నుండి అలవర్చుకుంటే ఖచ్చితంగా మీ జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది మిత్రులారా. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.